ధర్నాల కూర్చున్నటువంటి పూజ్యులు మహానీయులు, సభలో కూర్చున్నటువంటి నా సోదరు ఉపాధ్యాయులారా, ఈ రాష్ట్రంలో కని వెని ఎరగని ఒక రాజకీయ సంచలనం చేస్తున్నప్పుడు ఉపాధ్యాయులు కూడా తమ పాత్రను నిర్వహించడానికి కోసమై ఈ ఉద్యమంలో దుంకినందుకు వారికి నేను అభినందనలు తెలుపుతూ ఉన్నాను. ఉపాధ్యాయుడు జనంలో ఉంటాడు, అధికార యంత్రాంగంలో ఉండడు. వాడు జనంలో ఉండే వారికి జనం యొక్క నాడి అర్థమవుతుంది. ప్రజా ఉద్యమంలో ఉండేటి వానికే ప్రజల యొక్క నాడి కూడా అర్థమవుతుంది. కాబట్టి ఉపాధ్యాయుడు రాత్రి మగళ్ళు ప్రజల్లో ఉంటాడు. కాబట్టి ప్రజల నాడిని బాగా అర్థం చేసుకున్న మనిషి కాబట్టి ప్రజా ఉద్యమంలో తన భాగాన్నితో తన భాగస్వామిని కూడా చూపించడానికి కోసమై ఈనాడు జేసీగా ఏర్పడి ఉద్యమానికతో తీవ్రతరం చేసడానికి చేస్తున్నందుకు వారికి అభినందనలు మనం చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ప్రపంచంలో చాలామంది ఉపాధ్యాయులు ఈ పాత్ర వహించారు. మీరు చామ్స్కీ తీసుకోండి. చామ్స్కీ హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, చాలా గొప్ప ప్రొఫెసర్. అతను స్వతహాగా జ్యూ, ఇజ్రాయెల్ అతను. కానీ ప్రపంచంలో ఎక్కడైనా కానీ అన్యాయం జరిగినట్టయితే ఆ అన్యాయానికి వ్యతిరేకంగా ఎలుగెత్తి చాటినటువంటి మనిషి చామ్స్కీ అనే విషయం మీరు మర్చిపోతాను మీకు చెప్పగలిగాను. ఉపాధ్యాయుడు ప్రజా ఉద్యమాల్లో ఉన్నట్టయితేనే ప్రజల మనిషి అవుతాడు. అదే చామ్స్కీ యొక్క లక్షణం. క్యూబాలో ఉన్నటువంటి ఫెరర్ అదే విధంగా ప్రజల యొక్క ఉద్యమంలో పాల్గొని ఒక మహానీయుడు అయ్యారని మీకు మాత్రమే చెప్పగలుగుతాను. అంత దూరం మీరు ఎందుకు పోతారు? జయశంకర్ మనలో ఒక ఉపాధ్యాయుడు. అది మామూలు యొక్క అతను తన జీవితాన్ని ఒక సిద్ధాంతం కోసమై అంకితం చేశాడు. చెయ్యడమే కాకుండా ఊహించలేనటువంటి డాక్యుమెంట్లతో ప్రవేశపెట్టాడు. 9వ డిసెంబర్ నాడు తన పేరు కోసం చూడలేదు, ఉద్యమం యొక్క పరిష్కారంతో చూపించాలనే ఉద్దేశంతో 9వ డిసెంబర్ నాడు తన యొక్క పరిష్కారం చూపించాడు. హోమ్ మినిస్ట్రీ యథాతథంగా దాన్ని ఒప్పుకొని చిదంబరం గారు ప్రకటన చేశాడు. కానీ చివరకు 9 నుంచి 23 వరకు తెలంగాణలో జరిగినటువంటి యొక్క తతంగం రాజకీయ పటానే మార్చిందని మాత్రం చేయగలుగుతాను. దాన్ని చేసింది ఎవరు? ఒకసారి చరిత్ర చదివితే రాజకీయ పార్టీలన్నీ కూడా మన ముఖ చిత్రాన్ని మార్చే ప్రయత్నం చేశాయి. జయశంకర్ ఒక గొప్ప టవర్ను నిర్మించాడు. 23 నాడు అందరు కలిసి దాన్ని కూరగొట్టారని మాత్రమే చెప్పదలిచానని మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఉపాధ్యాయుడు తన స్వతహాగతులతో ఏ రాజకీయ లక్ష్యం కోసం రాడు, ఏ ఎంపీ అవడానికి రాడు, ఏ ఎమ్మెల్యే అవడానికి కోసం రాడు, అతను అధికారం కోసం రాడు అన్నది సమాజ పరివర్తన కోసమే తన ప్రాణాన్ని అర్పిస్తాడని మాత్రమే చెప్పగలుగుతానని మనం చేస్తూ ఉన్నాను. అందుకోసమే చాలామంది టీచర్స్ రెవల్యూషనరీస్ అయ్యారు. వారందరూ కూడా మీ అందరికీ ఆదర్శం అని మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈనాడు ఆంధ్రప్రదేశ్ లోపల ఒక సామాజికమైనటువంటి యొక్క పోరాటం జరుగుతున్న సందర్భంలో మీరు ప్రేక్షక పాత్ర వహించకుండా పాల్గొన్నందుకు అభినందిస్తూ గత 15 రోజుల నుంచి నేను ఇంచుమించుగా చాలా జేసీలో పాల్గొంటూ వచ్చాను.
అన్నిటికన్నా ఎక్కువ నాకు సంతోషం ఈనాడు ఎందుకు కలుగుతుందంటే నా తోటి విద్యార్థుల ఉపాధ్యాయులు కూడా ఈనాడు దీనిలో దొక్కుతున్నారనే నాకు సంతోషంగా ఉన్నదని చెప్తూ ఉన్నాను. కాబట్టి ఈనాడు మీరు చేస్తున్న పని రాష్ట్రం యొక్క చరిత్రలో చిరస్మారకంగా ఉంటుందని, అది నాకు మీకు అందరికి గర్వం అని చెప్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.